హలో స్పేస్ లవర్స్. మనం చిన్నప్పుడు స్కూల్లో సైన్స్ పాఠాలు వింటున్నప్పుడు మన టీచర్లు పదే పదే ఒక మాట చెప్పేవారు, గుర్తుందా? శక్తిని మనం సృష్టించలేము మరియు నాశనం కూడా చేయలేము. దీన్ని ఇంగ్లీష్లో ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అంటారు. వినడానికి ఇది చాలా సింపుల్ గానే అనిపిస్తుంది. పరీక్షల్లో మార్కుల కోసం దీన్ని బట్టి పట్టి రాసేసి ఉంటాం. కానీ ఒక్క క్షణం ఆగి మన నిజ జీవితంతో పోల్చి చూస్తే ఈ మాట ఎంత విచిత్రంగా అనిపిస్తుందో కదా. మన డైలీ లైఫ్ లో జరిగేవి అన్ని దీనికి ఆపోజిట్ గా జరుగుతూ ఉంటాయి. అంటే ఉదయం లేవగానే ఎంతో హుషారుగా ఉంటాం, సాయంత్రం అయ్యేసరికి నాలో ఎనర్జీ మొత్తం అయిపోయింది అని కుప్పకూలిపోతాం. మనం వాడే స్మార్ట్ ఫోన్ లో బ్యాటరీ పొద్దున్నే 100% ఉంటుంది, రాత్రికి 0 అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. బైక్ లో లీటర్ పెట్రోల్ పోయిస్తే 40 కిలోమీటర్లకే ఖాళీ అయిపోతుంది. ఇలా మన కళ్ళ ముందే శక్తి అయిపోతున్నట్టు, మాయమవుతున్నట్టు కనిపిస్తుంటే సైన్స్ ఏమో శక్తి అసలు నాశనమే అవ్వదు, ఎక్కడికి పోదు, ఈ విశ్వంలో ఎంత శక్తి ఉందో ఎప్పుడూ అంతే ఉంటుంది అని బల్లగుద్ది చెప్తుంది. సో మనం ఫీల్ అయ్యేది ఒకటైతే సైన్స్ చెప్పేది ఇంకొకటి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం ప్రపంచంలో ఎన్నో కొత్త కొత్త వస్తువులను తయారు చేస్తున్నాం, కొత్త బిల్డింగ్స్ కడుతున్నాం, కొత్త కొత్త ఫోన్స్ తయారు చేస్తున్నాం, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, మన డైలీ లైఫ్ లో ఉపయోగించే ఎన్నో వస్తువులను కోట్లల్లో తయారు చేస్తున్నాం. సో మనం ఏమనుకుంటామంటే మనం ఎనర్జీని క్రియేట్ చేస్తున్నాం అని, విశ్వంలో కొత్తగా ఒక దాన్ని పుట్టిస్తున్నాం అని అనుకుంటాం. కానీ అసలు మనం దేన్ని కూడా క్రియేట్ చేయడం లేదు. అదంతా ఒక అబద్ధం అని చెప్తే మీరు నమ్ముతారా? సో ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలంటే మనం ఈ విశ్వం యొక్క లోతుల్లోకి ప్రయాణించాలి. ఇది కేవలం ఒక సైన్స్ పాఠం కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా నడుస్తుందో తెలిపే ఒక అద్భుతమైన రహస్యం. అసలు మనం శక్తిని ఎందుకు సృష్టించలేము అండ్ ఎందుకు నాశనం చేయలేము, దీని వెనుక ఉన్న ఒక మైండ్ బెండింగ్ థియరీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా అసలు శక్తి అంటే ఏంటి? చాలా సింపుల్ గా చెప్పాలి అంటే ఏదైనా ఒక పని జరగడానికి కావలసిన సామర్థ్యాన్ని శక్తి అంటాం. ఈ విశ్వంలో ఏ చిన్న కదలిక రావాలన్నా, ఏ మార్పు జరగాలన్నా శక్తి ఉండాల్సిందే. ఇది మనకు అనేక రూపాల్లో కనిపిస్తుంది. సూర్యుడి నుండి వచ్చేది లైట్ ఎనర్జీ, మనం మాట్లాడితే వచ్చేది సౌండ్ ఎనర్జీ, మంట నుండి వచ్చేది హీట్ ఎనర్జీ, కదులుతున్న కార్కి ఉండేది చలన శక్తి, లేదా రబ్బర్ బ్యాండ్ ని లాగదీసినప్పుడు అందులో దాగి ఉండేది పొటెన్షియల్ ఎనర్జీ, మనం తినే ఆహారంలో లేదా బండిలో పోసే పెట్రోల్లో ఉండేది రసాయనిక శక్తి అంటే కెమికల్ ఎనర్జీ. ఇలా చెప్పుకుంటూ పోతే శక్తికి ఎన్నో రూపాలున్నాయి. అండ్ ఇప్పుడు అసలు విషయానికి వస్తే సైన్స్ లో ఒక ప్రాథమిక సూత్రం ఉంది, దీన్నే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు. అదే మనం ఇందాక చెప్పుకున్నట్టు శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము. మరేం జరుగుతుంది? అది కేవలం ఒక రూపం నుండి మరొక రూపానికి మారుతుందంతే. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న పిల్లల ఆటను గుర్తు చేసుకుందాం. ప్రజెంట్ జనరేషన్ పిల్లలు ఆడుకుంటూ ఇల్లు, కార్లు కట్టుకోవడానికి వాడే లెగో, ప్లాస్టిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి కదా. కాసేపు విశ్వంలో ఉన్న మొత్తం శక్తిని ఆ బిల్డింగ్ బ్లాక్స్ అనుకుందాం. మీ దగ్గర 100 బ్లాక్స్ ఉన్నాయనుకోండి, మీరు ఆ 100 బ్లాక్స్ తో ఒక అందమైన ఇంటిని కట్టారు. ఇప్పుడు ఆ బ్లాక్స్ ఇల్లు అనే రూపంలో ఉన్నాయి. కాసేపాక మీకు బోర్ కొట్టింది, ఆ ఇంటిని పడగొట్టేసి అవే బ్లాక్స్ తో ఒక కార్ ని తయారు చేశారు. ఇప్పుడు ఆ బ్లాక్స్ కార్ రూపంలోకి మారాయి. మళ్ళీ దాన్ని విడగొట్టి ఒక రోబోని తయారు చేశారు. ఇక్కడ గమనించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఇల్లు కట్టిన, కార్ ని, రోబోని తయారు చేసిన, మీరు వాడిన ఆ 100 బ్లాక్స్ సంఖ్య అలాగే ఉంది. మీరు కొత్తగా ఒక బ్లాక్ ని బయట నుంచి తేలేదు అండ్ ఉన్న 100 బ్లాక్స్ లో ఒక్కదాన్ని కూడా మాయం చేయలేదు, అంటే నాశనం చేయలేదు. మీరు చేసిందల్లా వాటిని ఒక రూపం నుండి మరొక రూపానికి మార్చారంతే. సరిగ్గా మన విశ్వంలో ఉన్న శక్తి కూడా ఈ బిల్డింగ్ బ్లాక్స్ లాంటిదే. ఈ విశ్వం మొదలైనప్పుడు ఎంత మొత్తంలో శక్తి అయితే ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. ఒక్క ముక్క ఎక్కువ లేదు, ఒక్క ముక్క తక్కువ లేదు. అది నిరంతరం తన రూపాన్ని మార్చుకుంటూ మన చుట్టూ తిరుగుతూనే ఉంది. ఎగ్జాంపుల్ కి ఒక మనిషి చనిపోయాక అతని శరీరంలోని ఆటమ్స్ కొన్ని మట్టిలో కలుస్తాయి, కొన్ని గాల్లో కలుస్తాయి, కొన్ని నీటిలో కలుస్తాయి. అండ్ ఈ ఆటమ్స్ ని మొక్కలు పీల్చుకుంటాయి. ఆ మొక్కలను మళ్ళీ జంతువులతో పాటు మనుషులు కూడా తింటారు. అలా మన శరీరంలోకి అణువులు ఈ భూమి మీదే ఒక జీవం నుండి ఇంకొక జీవానికి మారుతూ ఉంటాయి తప్ప అవి ఎప్పటికీ నాశనం అవ్వవు. అండ్ మనం రోజంతా పనిచేసినా, లేకపోతే మన ఫోన్లో బ్యాటరీ కానీ, కార్లో పెట్రోల్ కానీ, ఇవన్నీ ఒక రూపం నుండి ఇంకొక రూపంలోకి వెళ్ళిపోయి ఆగిపోతాయి. ఇదంతా మనందరికీ తెలిసిందే. నిజానికి శక్తి చుట్టూనే మన ప్రపంచం, మన సమాజం, మన నాగరికత తిరుగుతుంది. వాటర్ నుండి వచ్చే కరెంట్ అనే ఎనర్జీతో ఆది మానవుల నుండి మనుషులు ఇంత అడ్వాన్స్డ్ గా మారిపోయారు. అదే కరెంట్ ఎనర్జీ లేకపోతే కంప్యూటర్లు ఉండేవి కాదు, మొబైల్స్ ఉండేవి కాదు. మొబైల్స్ లేకపోతే ఆ లైఫ్ ఎలా ఉంటుందో ఊహించుకోగలమా? లేదు కదా. ఇప్పుడున్న ఎనర్జీని ఇంకా పెంచుకోవడానికి సోలార్ ప్యానెల్స్ తో లైట్ ఎనర్జీని తీసుకుంటున్నాం. అండ్ కొన్ని వందల సంవత్సరాల తర్వాత డైరెక్ట్ గా సూర్యుడి చుట్టూ సోలార్ ప్యానెల్స్ ని పెట్టి మరీ ఎనర్జీని తీసుకుంటాం. సో ఇక్కడ కూడా మనం ఎనర్జీని క్రియేట్ చేయడం లేదు, ఆల్రెడీ సూర్యుడి దగ్గర ఉన్న ఎనర్జీని తీసుకుంటున్నాం అంతే. సో శక్తి అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక్కడి వరకు శక్తి అంటే ఏంటో అర్థం చేసుకున్నాం, దాని రోల్, దాని క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకున్నాం. అంటే శక్తి రూపాలు మారుతుంది కానీ నాశనం కాదు అని అర్థమైంది. కానీ ఒక సైంటిఫిక్ మైండ్ కి ఇక్కడే అసలైన ప్రశ్న పుడుతుంది. అసలు ఎందుకు ఈ విశ్వం ఈ రూల్ ని పాటించాలి? శక్తి ఎందుకు నాశనం కాకూడదు? ఎందుకు కొత్తగా సృష్టించబడకూడదు? మన యూనివర్స్ ఎందుకు ఈ రూల్ ని అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతికిన ఒక అద్భుతమైన మేధావి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆమె పేరు ఎమ్మీ నోథర్. 20వ శతాబ్దపు తొలినాళ్లలో జర్మనీలో పుట్టిన ఎమ్మీ నోథర్ గణిత శాస్త్రంలో ఒక అపార మేధావి. కానీ ఆ కాలంలో స్త్రీలకు సైన్స్ లో పెద్దగా గుర్తింపు ఉండేది కాదు. ఆమె యూనివర్సిటీలో పాఠాలు చెప్పినా ఆమెకు జీతం ఇచ్చేవారు కాదు. ఆమె పేరు మీద క్లాసులు కూడా ఉండేవి కాదు. వేరే ప్రొఫెసర్ పేరు మీద ఆమె క్లాసులు తీసుకునేవారు. అంతటి వివక్షని ఎదుర్కొంటూనే ఆమె గణితంలో అద్భుతమైన పరిశోధనలు చేశారు. ఆమె మేధస్సు ఎంత గొప్పదంటే సాక్షాత్తు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె చేసిన వర్క్ తన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీకి ఎంతో ఉపయోగపడింది. ఐన్స్టీన్ ఆమె గురించి మాట్లాడుతూ గణిత శాస్త్ర చరిత్రలో స్త్రీలు సాధించిన విజయాలను చూస్తే అందులో ఎమ్మీ నోథర్ అందరికంటే గొప్ప మేధావి అని ప్రశంసించాడు. ఆమె చనిపోయినప్పుడు న్యూయార్క్ టైమ్స్ పత్రికకు రాసిన లేఖలో కూడా ఆయన ఆమె గొప్పతనాన్ని కొనియాడాడు. అంతటి గొప్ప శాస్త్రవేత్త శక్తి గురించి ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. దాన్నే ఈరోజు మనం నోథర్స్ థీరం అని పిలుస్తున్నాం. ఇది ఆధునిక భౌతిక శాస్త్రానికి పునాది లాంటిది. అయితే నోథర్ థీరం గురించి తెలుసుకునే ముందుగా మనం సిమ్మెట్రీ అనే కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలి. సాధారణంగా మనకు సిమ్మెట్రీ అనగానే ఒక సీతకొక చిలుక గుర్తొస్తుంది. ఎందుకంటే దాన్ని మధ్యలోకి మడిస్తే రెండు వైపులా ఒకేలా ఉంటుంది. ఈ సిమ్మెట్రీ అనేది ప్రకృతిలో చాలా రకాలుగా ఉంటుంది. చాలా చోట్ల మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఒక సీతకొక చిలుక దగ్గర నుండి మన దేహం వరకు ప్రతి దాంట్లో మనం దీన్ని చూడొచ్చు. కానీ భౌతిక శాస్త్రంలో సిమ్మెట్రీ అంటే ఇది కాదు. ఫిజిక్స్ లో సిమ్మెట్రీ అంటే ఎగ్జాంపుల్ కి మీరు ఒక ప్రయోగాన్ని చేస్తున్నారనుకోండి. ఆ ప్రయోగాన్ని ఏ టైంలో చేసినా ఏ ప్లేస్ లో చేసినా దాని రిజల్ట్ అనేది ఒకేలా ఉంటుంది అంటే అక్కడ సిమ్మెట్రీ ఉంది అని అర్థం. ఎగ్జాంపుల్ కి మీ అమ్మ చేసే ఒక స్పెషల్ వంటకం తీసుకోండి. ఆ వంటకాన్ని ఈ రోజు ఉదయం చేసినా అదే రుచి వస్తుంది, రేపు సాయంత్రం చేసినా అదే టేస్ట్ వస్తుంది, 10 ఏళ్ల తర్వాత చేసినా అదే టేస్ట్ వస్తుంది. దీని అర్థం ఏంటంటే ఆ రెసిపీ అనేది టైంతో పాటు మారిపోలేదు. అంటే మార్నింగ్ చేస్తే ఒకలా, నైట్ చేస్తే ఒకలా, టేస్ట్ మారిపోలేదు. ఏ టైంలో చేసినా అదే టేస్ట్ వస్తుంది. అంటే టైం అనేది ఆ రెసిపీని ఎఫెక్ట్ చేయలేదు. దీన్నే సైన్స్ భాషలో టైం సిమ్మెట్రీ అంటారు. మన యూనివర్స్ కి కూడా ఈ టైం సిమ్మెట్రీ ఉంది. అంటే గ్రావిటీ ఈ రోజు ఎలా పనిచేస్తుందో నిన్న అలాగే పనిచేస్తుంది, రేపు కూడా అలాగే పనిచేస్తుంది. 1000 ఏళ్ల క్రితం E=mc² సూత్రం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అంటే భౌతిక శాస్త్ర నియమాలు సమయాన్ని బట్టి మారవు. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. అదే వంటకాన్ని మీ ఇంట్లో చేసినా, మా ఇంట్లో చేసినా, అమెరికాలో చేసినా అదే టేస్ట్ వస్తుంది. అంటే స్థలం మారినంత మాత్రాన వంట టేస్ట్ మారలేదు. దీన్ని స్పేస్ సిమ్మెట్రీ అంటారు. దీని అర్థం ఏంటంటే మన యూనివర్స్ లో ఇక్కడైనా, చంద్రుడి మీదైనా, మార్స్ మీదైనా భౌతిక సూత్రాలు ఒకేలా పనిచేస్తాయి. సో ఇప్పుడు ఎమ్మీ నోథర్ చెప్పిన దాని గురించి మాట్లాడుకుందాం. ఆమె మ్యాథమెటిక్స్ ద్వారా ఒక అద్భుతమైన లింక్ ని కనిపెట్టారు. ఆమె ఏం చెప్పిందంటే ఈ విశ్వానికి టైం సిమ్మెట్రీ ఉంది కాబట్టి, అంటే భౌతిక సూత్రాలు నిన్న, నేడు, రేపు ఒకేలా పనిచేస్తాయి కాబట్టి ఈ విశ్వంలో శక్తి అనేది కొత్తగా క్రియేట్ అవ్వకూడదు, అలాగే కొత్తగా నాశనం అవ్వకూడదు. అంటే ఎనర్జీ అనేది ఎప్పుడు స్థిరంగానే ఉండాలి అని చెప్పింది. అంటే శక్తిని సృష్టించలేకపోవడానికి, నాశనం చేయలేకపోవడానికి అసలు కారణం ఈ విశ్వం యొక్క నియమాలు కాలంతో పాటు మారకపోవడమే అని చెప్పింది. అంటే ఇక్కడ కాలం అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒకవేళ మన విశ్వంలో టైం సిమ్మెట్రీ లేకపోతే ఏం జరుగుతుందో ఊహించుకుందాం. అంటే భౌతిక సూత్రాలు ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండవు అనుకుందాం. దానికోసం ఒక స్ప్రింగ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. మార్కెట్ కి వెళ్లి మీరు ఒక స్ప్రింగ్ ని తీసుకొచ్చారు. అయితే ఈ రోజున్న రూల్స్ ప్రకారం స్ప్రింగ్ అనేది చాలా మెత్తగా ఉంది. సో మీరు దాన్ని చాలా తక్కువ బలంతో, తక్కువ శక్తిని ఉపయోగించి, అంటే 10 యూనిట్లు ఖర్చు చేసి నొక్కి పెట్టి దాన్ని ఒక పెట్టెలో పెట్టి తాళం వేశారు. ఆ స్ప్రింగ్ లో ఇప్పుడు 10 యూనిట్ల పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. అలా అనుకుని మీరు ఈ రోజు రాత్రి నిద్రపోయారు. అయితే మీరు ఉదయం నిద్ర లేచేసరికి యూనివర్స్ లో రూల్స్ మొత్తం మారిపోయాయి. కొత్త రూల్ ప్రకారం స్ప్రింగులు చాలా బలంగా, గట్టిగా మారిపోయాయి అనుకుందాం. ఇప్పుడు మీరు ఆ పెట్టెని తెరిచి ఆ స్ప్రింగ్ మీద నుండి చెయ్యి తీశారనుకోండి, అది మామూలుగా వెనక్కి రాదు. ఒక బుల్లెట్ లాగా లేదా ఒక బాంబు పేలినంత వేగంగా అది బయటికి దూసుకొస్తుంది. అది విడుదల చేసే శక్తి ఇప్పుడు 1000 యూనిట్లు ఉండొచ్చు. సో ఇక్కడ ఏం జరిగింది అంటే మీరు ఫస్ట్ టైం స్టోర్ చేసిన శక్తి 10 యూనిట్లు, కానీ నెక్స్ట్ డే బయటికి వచ్చింది 1000 యూనిట్లు. మధ్యలో ఆ ఎక్స్ట్రా 990 యూనిట్ల శక్తి శూన్యం నుండి సృష్టించబడింది. ఎందుకంటే నిన్నటి రూల్స్, ఈ రోజు రూల్స్ వేర్వేరు కాబట్టి.
అంటే అక్కడ టైం సిమెట్రీ లేదు కాబట్టి శక్తి అనేది కొత్తగా పుట్టుకొచ్చింది. కానీ మన రియల్ లైఫ్ లో ఇలా జరగదు. ఎందుకంటే మనకు టైం సిమెట్రీ ఉంది. నిన్నటి రోజు స్ప్రింగ్ ఎంత గట్టిగా ఉంటుందో రేపు కూడా అంతే గట్టిగా ఉంటుంది. కాబట్టి మీరు నిన్న 10 యూనిట్ల శక్తిని దాచిపెడితే రేపు కూడా అది 10 యూనిట్ల శక్తిని మాత్రమే బయటికి ఇస్తుంది. అందుకే మన విశ్వంలో శక్తి సృష్టించబడదు, నాశనం కూడా కాదు. ఇదంతా వింటుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఒక పెద్ద రీసైక్లింగ్ ప్లాంట్ లాంటిది. ఉన్న శక్తి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. సూర్యుడి నుండి వచ్చే కాంతి శక్తిని మొక్కలు తీసుకొని రసాయనిక శక్తిగా మార్చుకుంటాయి. ఆ మొక్కలను మనం తిని ఆ శక్తిని చలన శక్తిగా మార్చి పనులు చేసుకుంటాం. మనం చేసే పనుల వల్ల మన శరీరం నుండి వచ్చే వేడి వల్ల ఆ శక్తి మళ్ళీ వాతావరణంలోకి ఉష్ణ శక్తి రూపంలోకి వెళ్ళిపోతుంది. ఇది ఒక అంతులేని చక్రం లాంటిది. ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రకృతికి సంబంధించిన ఒక అద్భుతమైన నియమం. ఒకవేళ టైం కి సిమ్మెట్రీ అనే లక్షణం లేకపోతే ఈ రోజు పనిచేసే ఫిజిక్స్ నియమాలు రేపు పనిచేయవు. కాబట్టి యూనివర్స్ లో ఫండమెంటల్ కాన్స్టెంట్స్ అనేవి కాలంతో పాటు మారిపోతాయి. అంటే ఎగ్జాంపుల్ కి గ్రావిటీ కానీ లైట్ ప్రయాణించే స్పీడ్ కానీ రోజుకొకలా మారిపోవచ్చు. అంటే శక్తి అనేది శూన్యం నుండి హఠాత్తుగా పుట్టుకొస్తుంది, లేకపోతే ఉన్న శక్తి హఠాత్తుగా మాయమైపోతుంది. శక్తి అనేది స్థిరంగా లేకపోతే మనం దేన్ని అంచనా వేయలేం. అంటే సూర్యుడు, నక్షత్రాలు కాన్స్టాంట్ గా శక్తిని విడుదల చేస్తున్నాయి కాబట్టి అవి వెలుగుతున్నాయి. ఆ నియమాలు లేకపోతే నక్షత్రాలు ఉన్నట్టుండి సూపర్నోవాలుగా పేలిపోవచ్చు లేదా ఆరిపోవచ్చు. భూమి సూర్యుడు చుట్టూ తిరగడానికి కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ మధ్య బ్యాలెన్స్ ఉండాలి. శక్తి స్థిరంగా లేకపోతే గ్రహాలు వాటి ఆర్బిట్ నుండి బయటకు వెళ్లిపోవచ్చు, లేదంటే సూర్యుడిలో పడిపోవచ్చు. ఈ రోజు మనం సైన్స్ ప్రయోగాలు చేస్తున్నామంటే కారణం ఒక ప్రయోగాన్ని ఎప్పుడు చేసినా దాని రిజల్ట్ అనేది ఒకేలా వస్తుందనే నమ్మకం. టైం సిమెట్రీ లేకపోతే రాకెట్ ప్రయోగాలు చేయలేము, శాటిలైట్లు లేకపోతే భవిష్యత్తును అంచనా వేయలేము. కానీ ఒక భయంకరమైన విషయం ఏంటో తెలుసా? ప్రజెంట్ భూమి మీద మన సోలార్ సిస్టమ్ లో ఎనర్జీ స్థిరంగానే ఉంది. కానీ ఎంటైర్ యూనివర్స్ లో, అంటే కాస్మిక్ స్కేల్ లో చూస్తే యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఐన్స్టీన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం ఎక్స్పాండ్ అవుతున్న యూనివర్స్ లో టైం సిమెట్రీ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల ఒక విచిత్రమైన పరిణామం జరుగుతుంది. అదేంటంటే యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతున్నా కొద్దీ డార్క్ ఎనర్జీ అనే ఒక కొత్త శక్తి పుట్టుకొస్తున్నట్లు కనిపిస్తుంది. సో కొత్త శక్తి పుట్టుకొస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. కాకపోతే అది జరగడానికి కొన్ని ట్రిలియన్ల సంవత్సరాలు పట్టొచ్చు. ప్రజెంట్ దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఉన్నది ఉన్నట్టుగానే ఒక బ్యాలెన్స్ లో ఉండడం వల్లే అన్ని సజావుగా సాగుతున్నాయి. దీనికి కారణం ఎంఈ నోథర్ నిరూపించినట్టు మన విశ్వం యొక్క భౌతిక సూత్రాలు కాలంతో పాటు మారకపోవడమే. ఎంత అద్భుతమైన లాజిక్ కదా. అండ్ మీలో ఇంకా క్యూరియాసిటీ ఉంటే నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటో తెలుసా? అసలు కాలానికి సిమెట్రీ అనే లక్షణం ఎందుకుంది, ఎక్కడి నుండి వచ్చింది? అండ్ ఈ ప్రశ్న గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీలైతే కింద కామెంట్ బాక్స్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంది, దాంతో హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.